మీకు 50 ఏళ్ళు వచ్చాయని విన్నాను. నటుడిగా. నటుడిగానా? ఓకే. షష్టి పూర్తి అయిపోయింది. బట్ యు లుక్ యాజ్ అదే అంటారు కదా, షష్టి పూర్తి అయిన తర్వాత నౌ ఐఎమ్ 3 year old అంతే. మళ్ళీ 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 ఒక సైకిల్ స్టార్ట్ అయింది, కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి అది. సో వాట్ ఎ ట్రెమెండస్ జర్నీ సార్ మీది. నిజంగానే 50 ఏళ్ళ ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం. ఓ ఇది మనం చేసామా అంటే. ఇంకోటి ఏంటంటే అమ్మా నాన్న ఆర్టిస్టులు, అమ్మ హీరోయిన్ అవ్వాలని వచ్చారు, ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేశారు. షీ వాస్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. ఆవిడని నేను చూసిన కొన్ని క్లిప్స్ కానీ స్టేజ్ మీద చూడలేకపోయాను కానీ, బట్ ఆవిడ మేము చేస్తుంటే ఆవిడ చేసే కరెక్షన్స్ కానీ చెప్పిన చిన్న చిన్న అనౌన్సెస్ కానీ అమ్మ షీ యూస్ టు కరెక్ట్ అస్ అనమాట. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎక్స్ప్రెషన్, ముఖ్యంగా నవరసాల విషయాల్లో ఆవిడ భరతనాట్యం డ్యాన్సర్. సో నేను ఒక డైలాగ్ని ఏదైనా చెప్తూ డైలాగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి డైలాగ్ మీద వెళ్ళిపోతున్నప్పుడు నాన్న ఆ ఐబ్రోస్లో కూడా ఒక చిన్న ఇది, ఇప్పుడు కురుసార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే, అది నేను ఎప్పుడు కురుసార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే, ఆవిడ కురుసార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది. అలా ఏదో ఒకటి చిన్న ఆంగికం కూడా ఆవిడ. సో ఆవిడ చాలా, నాన్న డబ్బింగ్లో చెప్తున్నప్పుడు హెడ్ ఫోన్ పెట్టుకుని డబ్బింగ్ చెప్తే షీ యూస్ టు ఒక విధంగా దాన్ని ఏమంటారు, నిందాస్తుతిలాగా బ్రహ్మాండంగా చెప్తున్నారు, కానీ ఆ మైక్ పెట్టుకు చెప్పడం ఏంటంటే, హెడ్ ఫోన్ పెట్టుకు చెప్పడం ఏంటండి, ఆ హెడ్ ఫోన్స్ లేకుండా చెప్పండి అంటే నాన్న ఆ రోజు నుంచి మళ్ళీ హెడ్ ఫోన్ పెట్టుకోలే. అలా నాకు కూడా డబ్బింగ్స్ చెప్తున్నప్పుడు హెడ్ ఫోన్ పెట్టుకునే అలవాటే లేదనమాట. అమ్మ వాజ్ ఆల్సో ఏ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అమ్మ డబ్బింగ్ ఆర్టిస్టు. ఆవిడ చాలా మంచి సినిమాలు చెప్పారు ఆ రోజుల్లో. జగయ్య గారితో, నాన్నతో, పెద్ద పెద్ద రైటర్స్తో, వీటూరు గారి డ్రామాల్లో యాక్ట్ చేశారు. అనార్కలిగా ఆవిడ యాక్ట్ చేసిన డ్రామా చూసే నాన్న ప్రేమించి మోహించి పెళ్లి చేసుకున్నారు అనమాట. సో ఇట్ సంథింగ్ లైక్ అమ్మ నాన్నతో మొదలైంది. సో అక్కడి నుంచి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అమ్మ కూడా ఏంటంటే, నాన్న ఇది ఒక అద్భుతమైన కళాకారుడిగా పుట్టడమే ఒక అదృష్టం, అలాంటిది నువ్వు అన్నీ ఉండాలి లైఫ్లో. అందుకనే చదువు విషయంలో ఆవిడ మమ్మల్ని చిన్నప్పుడే, నాకు ఇప్పటికీ ఐ డోంట్ నో ద స్క్రిప్ట్, అమ్మ చెప్పడమే యకర్త జగతాంబర్త సంహర్త మాసాం నది ప్రణమామితమాదిత్యం బహిరంతతమోపహం బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తం చ దివాకరం వినతాతనయో దేవత కర్మసాక్షి సురేశ్వర సప్తాస్వసప్తరశ్చరణో మే ప్రసీదతు నమో ధర్మ విధానాయ నమస్తే కృతసాక్షిని నమ ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేసు దారిద్ర్యం నోపజాయత్ అని చిన్నప్పుడు ఎప్పుడో చెప్పిందే. ఐ డోంట్ నో ద స్క్రిప్ట్. అమ్మ చెప్పింది విని ఈ రోజుకి మర్చిపోలే. మీకు ఇలాంటివి తెలుసు, ఎందుకంటే మీరు అన్నీ తెలుసు కాబట్టి, మీరు నాలాగే సకల కళా వల్లభన్. సో మీకు తెలుసు కాబట్టి ఒక అక్షరం ఆగితే మొత్తం ఆగిపోతుంది. సో నాకు సూర్య నమస్కారాలు చిన్నప్పుడే ఒక సాధన. ఈ రోజుకి మార్నింగ్ లేస్తే సూర్య నమస్కారాలు ఇది అనుకుంటే ప్రతి అక్షరం పలుకుతాం కాబట్టి స్పష్టత అదంతా మనకి ఇంకా ఉంది అంటే కాదు. నిజంగానే మీ మాటలో ఎక్కడా కూడా స్పష్టత తగ్గకపోగా అసలు దానికి ఇదే అమ్మే టేక్ ఆఫే. మీకు సూర్య నమస్కారాలు. అలాగే ఆవిడ చాలా చాలా డెడికేటెడ్. ఆవిడ ఏంటో తెలియదు మరి, అంటే ఆవిడ సాధించాలనుకున్న నాన్నకి భయం ఉండింది, అయ్యో మళ్ళీ నాలాగే అయిపోతాడేమో. ఆయన కూడా హీరో అవ్వాలని వచ్చారు, కానీ పెద్దగా పాప ఆయనకు వర్కౌట్ అవ్వలేదు. ఎంతసేపు యువర్ అండర్ అరెస్ట్ లేకపోతే ఆర్డర్ అంటూ ఆయన ఫిక్స్ అయిపోయారు. అలాంటిలో నుంచి మంచి వేషాలు వేయడం స్టార్ట్ చేశారు లాస్ట్ ఫేజ్లో. హైలీ రెస్పెక్టెడ్ యాజ్ యా నాన్న కూడా అంతే.